అందరికీ కూడి వచ్చిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. బాగున్నారా? బాగున్న వారందరూ ఒకసారి చేతులెత్తి గట్టిగా చెప్దాం హల్లెలూయా. చదువుదాం పరిశుద్ధ గ్రంథము నుంచి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. ఆ దినములలో, ఏ దినములలో అనగా అంత్య దినములలో. మనం ఇప్పుడు ఏ దినములలో ఉంటున్నాము అని మనం గమనిస్తే అంత్య దినములలో ఉంటున్నాం. అంత్య దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను. ఈరోజు సూటిగా చెబుతున్న మాట ఏంటంటే, దేవుడు తన ఆత్మను తన బిడ్డల మీద కుమ్మరిస్తాడు. ఎవరి మీద అని మనం గమనిస్తే దాసురాండ్ర మీద, యజమానుల మీద కాదు. వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరైతే దేవుని సన్నిధిలో దాసులుగా ఉంటారో, దాసుడు ఏం చేస్తాడు? యజమానుడు ఏం చేస్తాడు? యజమానుడు ఏంటంటే ఊరికి కూర్చుంటాడు. దాసుడు ఏం చేస్తాడు? పని చేస్తాడు. దాసుడు అనగా కూలివాడు. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, అంత్య దినములలో నా దాసుని మీద అలాగే నా దాసురాండ్ర మీద ఆత్మను కుమ్మరిస్తాను. ఇంకొక వాక్యాన్ని ఒకసారి చదువుదాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుదాం. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఇక్కడ ఎవరి గురించి మాట చెప్పబడుతుందంటే, యేసుక్రీస్తుల వారు, యేసుక్రీస్తు ప్రభు మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకున్నాడు. యేసుక్రీస్తు అనగా దేవుడు ఒక మనిషిగా భూమి మీదకి వచ్చి దాసుని స్వరూపము ధరించుకున్నాడు. ఇందాక మనం వాక్యం విన్నాం. ఏమని విన్నామంటే, ఆయన తన దాసురాండ్ర మీదను దాసుని మీదను ఏం కుమరిస్తాడు? ఆత్మను కుమరిస్తాడు. ఈరోజు నువ్వు యేసు ప్రభువుల ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే, దాసుని స్వభావము, దాసుని స్వరూపము ధరించుకోవాలి. మనం ఎక్కడికైనా పోతే ఎలా కనపడతాం? పనివాడిలా కనపడాలనుకుంటామా? ఓనర్లా కనపడాలనుకుంటామా? చెప్పండి. మన బట్టలు చూస్తే అబ్బా ఆహా అనుకోవాలనుకుంటాం. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు దేవుని మందిరములో, బయట కాదు. పోయిన వారంలో కూడా మీకు చెప్పా, బస్సులో ఊడుస్తే ఏం చేస్తారు? బస్సులో నువ్వు బట్ట తీసుకొని ఊడుస్తున్నావు అనుకో, నిన్ను చూసి జోబిలో ఎత్తుక్కుంటారు, ఏమన్నా చిల్లర ఉందా అని. ట్రైన్లో ఊడుస్తే, అదే దేవుని మందిరంలో ఊడుస్తే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎలా ఉండాలి దేవుని సన్నిధిలో అనగా, ఈ అంత్య దినాల్లో నువ్వు దాసునిగా ఉండాలి. దాసుని మీద దేవుడు ఆత్మను కుమ్మరిస్తాడు. నీ హృదయము దాసుని స్వభావం వలె ఉండాలి. దాసుడు చెప్పిన మాట ఏం చేస్తాడు? చెప్పినది చెప్పినట్టుగానే చేస్తాడు. నీవు కూడా ఎవరు చెప్పింది చేయాలంటే, వాక్యము చెప్పినది చెప్పినట్లు చేస్తున్నావంటే నువ్వు దేవునికి దాసుడవు. చెప్పినది చేయకుండా నీకిష్టమైనది చేస్తున్నావంటే ఎవరికి దాసుడివి? నువ్వు సాతానుకు దాసుడివే.
దేవుడు నీతో ఒక ప్రశ్న, నువ్వు దేవునికి దాసునిగా ఉండాలనుకుంటున్నావా? సాతానుకు దాసునిగా నువ్వు ఉండాలనుకుంటున్నావా? దేవుడు ఒక వాగ్దాన రీతిగా చెప్తున్నాడు, ఒకవేళ నువ్వు దాసునివైతే, ఒకవేళ నువ్వు దాసురాండ్రవైతే దేవుడు నీ మీద తన ఆత్మను సమృద్ధిగా కుమ్మరించునుగాక. ఆమేన్. ఆయన ఒక దాసునిగా తన దగ్గర ఉన్న 12 మంది శిష్యుల కాళ్ళను గడిగాడు దేవుడు. వాళ్ళంతవరకు శిష్యులు ఎలా ఉన్నారంటే నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప అని. కానీ యేసయ్య ఏం చేశాడంటే తన శిష్యుల పాదాలను కడిగాడు. ఎందుకంటే నువ్వు తగ్గించుకుంటే ఒక దాసుని వలె ఉన్నట్లయితే, నీకు ఆ హృదయం ఉందా? ఉంటే మంచిది. లేదా ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతో నాతో హెచ్చరిస్తున్నాడు, నీవు దాసునిగా మారాలి. దాసుని అయితేనే దేవుని ఆత్మ నీ మీద ఉంటుంది. దాసుని అయితేనే దేవుని ఆత్మ నీలో క్రియ చేస్తుంది. నువ్వు దాసుని అయితేనే, నువ్వు దాసుని స్వరూపం ఉంటేనే, నువ్వు దాసునిగా ఉంటేనే దేవుని కార్యాలు నీ ద్వారా జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నువ్వు దేనికి దాసునిగా ఉన్నావు? అపవిత్రమైన కార్యములకు దాసునిగా ఉన్నావా? మోసానికి దాసునిగా ఉన్నావా? అబద్ధానికి దాసునిగా ఉన్నావా? పాపానికి దాసునిగా నువ్వు ఉన్నావా? అయితే ఈ వాక్యము ద్వారా దేవునికి దాసునిగా మారు, దేవునికి దాసురాండ్రుగా మారు. దేవుడు నీ మీద తన ఆత్మను కుమ్మరించి నిన్ను దేవుడు ఆత్మీయతలో అభివృద్ధి పరచునుగాక. ఆమెన్. ఎవరికి దాసులుగా ఉండాలి? దేవునికి మనము దాసునిగా మారాలి. కొంతమంది చూస్తే కొన్ని మందిరాల్లో ఎప్పుడు దేవుని పని చేస్తూనే ఉంటారు. లోకస్తులు వాళ్ళు వెర్రి వాళ్ళగా కనపడతారు, కానీ వాళ్ళు ఎవరికి అక్కడ దాసులుగా ఉన్నారు? దేవునికి దాసులుగా ఉన్నారు. దేవుడు కూడా చెప్తున్నాడు, నువ్వు దాసుని స్వభావము ధరించుకోవాలి. యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చి ఒక దాసుని స్వరూపము, ఏ స్వరూపము? దాసుని స్వరూపము ధరించుకోవాలి. దాసుని స్వరూపము ధరించుకుంటేనే నీలో దేవుని ఆత్మ ఉంటుంది. నాశనానికి ముందు ఏం నడుస్తుంది? గర్వం నడుస్తుంది. నాశనానికి ముందు గర్వం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు గర్వత్వ ఆత్మను తెచ్చుకోకూడదు. వాక్యంలో ఉంటుంది, ఒకని నడత వానికి సరైనదిగా కనపడుతుంది, కానీ అది తుదకు మరణానికి నడిపిస్తుంది. లేదయ్యా, నేను కరెక్ట్గానే ఉన్నా, నా మాట కరెక్ట్గా ఉంటుంది, నా క్రియలు కరెక్ట్గా ఉంటాయి, నీకు అనిపిస్తుంది. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ, వాక్యం చెప్తుంది, నువ్వు దాసుని స్వరూపం ధరించుకో అమ్మా, దాసుని స్వరూపం ధరించుకో. అప్పుడు దేవుడు నీ మీద తన ఆత్మను కుమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే మనల్ని హెచ్చరిస్తుంది. ఇప్పుడు ఒక ప్రమాదం జరుగుతుందనుకో, దేవుని ఆత్మ ముందుగానే తెలియజేస్తుంది, వద్దు ఆ ప్రాంతానికి వెళ్ళొద్దు, జాగ్రత్తగా ఉండు, ఏదైనా విషపూరితమైనది ఉన్నట్లయితే తినొద్దు. అలా కొన్ని హెచ్చరికలు ఉంటాయి. ఎప్పుడు తెలుసా? దేవుని ఆత్మ నీలో ఉంటే. ఎప్పుడు నువ్వు అనుభవిస్తావు ఆ దేవుని ఆత్మ అంటే, నీవు దాసునిగా వాక్యానుసారంగా జీవించినప్పుడు నీలోకి ఒక దాసుని స్వరూపం వస్తుంది. దేవుడే ధరించుకున్నాడు. ఆ ఫిలిప్పీ పత్రికలో మరలా ఒకసారి చదువుదాం. 2వ అధ్యాయం 7వ వచనంలో, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తునిగా నువ్వు మారాలా?
ప్రియా దేవుని బిడ్డలారా, నువ్వు రిక్తునిగా చేసుకుంటున్నావా? దేవుని సన్నిధిలో వస్తావు, బట్ట నలగకుండా ఇంటికి వెళ్ళిపోతావు, దుమ్ము కూడా తగలకుండా. చీపురు పట్టుకుంటే చీపురు అవుతుందేమో, సమ్మానికి అనుకుంటే సమ్మానుకున్న మట్టి అవుతుందేమో. జాగ్రత్త. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు అలాగా రిక్తునిగా నువ్వు మార్చుకోవాలా. దాసుని స్వభావము దేవుని సన్నిధిలో నువ్వు ధరించుకోవాలి. వాక్యానికి దాసునిగా నువ్వు ఉండాలి. దేవుని మందిరములో నువ్వు ఒక దాసునిగా ఉండాలి. నువ్వు ఆశీర్వదించబడాలంటే అదే. మేము ఒకసారి గుడారాల పండుగ అయిపోయింది. మా పాస్టర్లు ఏమన్నారంటే, రే మీరు పనులు చేయాలరా అంటే, మేమందరం చెప్పాం, అయ్యా నిన్ననే కదా అయిపోయింది, రేపు చేస్తాంలే, ఈరోజు మాకు కొద్దిగా రెస్ట్ ఇవ్వండి అని చెప్తే సరేలే అన్నాడు. కొద్దిసేపు ఉన్న తర్వాత మందిరంలోకి ఏసన్న గారి కారు వచ్చింది. ఏసన్న గారి కారు అక్కడే ఆగి కరెక్ట్గా ఆయన దిగి ఏం చేశాడంటే బాత్రూంలోకి వెళ్ళిపోయినాడు. ఆ బాత్రూంలో ఎంత దారుణంగా ఉంటాయంటే, గుడారాల పండుగలో చూస్తే వారం రోజులు అన్నం తినలేం. నిజంగా అంత దారుణంగా ఉంటాయి. ఆయన వెళ్తుంటే మాకందరికీ వచ్చింది, ఏసన్న గారు వచ్చారు, బాత్రూంలోకి వెళ్తున్నారా అంటే మేమందరము బకెట్లు బ్రష్లు తీసుకొని పరిగెత్తుకుంటూ పోయినాం. అన్నం రాకుండానే మేము అంతలోపే మేము పోతుంటే అన్న అన్నాడు, ఎవరు రావద్దురా. అన్నీ చూశాడు, ఆయనే గడిగాడు. ఆయన కింద అప్పటికే 200 మంది దైవజనులు ఉన్నారు. కానీ తనకు తాను ఏం చేసుకున్నాడు చెప్పండి? ఎంతోమంది చెప్తే చేస్తారు. ఆయన దేంట్లో వచ్చాడు? కారులో వచ్చాడు, ఏసీ కారులో వచ్చాడు, తెల్లబట్టలు వేసుకున్నాడు. ఆయన స్ట్రైట్గా బాత్రూంలోకి పోయి నీటుగుండ్ల దానిల మీద నీళ్లు కొట్టడం కాదు. నిజంగా నీటుకుంటే మనం ఎంతైనా నేను గడుగుతా, అవి దరిద్రంగా ఉంటాయి. మొత్తం గడిగాడు. సుమారుగా 25 బాత్రూంలు మొత్తం ఒక్కడే గడిగాడు. మేమందరం ఏం చేయాలో మాకు అర్థం కాలే. మేము కడుగుతా ఉన్నాం, మమ్మల్ని రానిలా ఎవరిని. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు ఆశీర్వాదానికి నువ్వు కారకుడిగా మారాలంటే దేవుని సన్నిధిలో ఏం చేయాలి? రిక్తునిగా మార్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఏం చెప్తుందంటే నిన్ను నువ్వు రిక్తునిగా మార్చుకోవాలా. అప్పుడు ఏసన్న గారు ఏం చేశాడు? తనకు తానే చెప్పండి తగ్గించుకొని ఇప్పుడు చెప్తే కానీ చేయట్లే. కారణం ఏంటంటే వాళ్ళలో దేవుని ఆత్మ లేదు. యేసు ప్రభువుల వారు దాసుడుగా వచ్చాడు కాబట్టి, దేవుని ఆత్మ ఉంది కాబట్టి తన్ను తానే రిక్తునిగా మార్చుకున్నాడు. ఈరోజు దాసునిగా మారట్లేదు, రిక్తునిగా నువ్వు మారట్లేదు అంటే కారణం దేవుని ఆత్మ నీలో లేదు. దేవుని ఆత్మ లేనివాడు దేవుని వాడు కాదు. దేవుని ఆత్మ లేనివాడు పరలోక రాజ్యములో ఎంత మాత్రమో ప్రవేశింపలేడు. ప్రభువా 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 అని పిలిచేవాడు పరలోకములో ఉన్నాడు. ఆయన చిత్తానుసారంగా చేసేవాడే పరలోక రాజ్యములో ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డల, ఈరోజు దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. దేవుని ఆత్మ పొందుకోవాలంటే, దేవుని ఆత్మ నీలో ఉండాలంటే రిక్తునిగా దేవుని సన్నిధిలో నువ్వు మార్చుకోవాలి. దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగిన హృదయంగా నీకు ఉండాలి. వాక్యం ఏం చెప్తుంది ఏమంటే, నిన్ను నీవు ఎలా మార్చుకోవాలి? దాసునిగా, దాసురాండ్రగా మార్చుకోవాలి. వాక్యం చెప్తుంది, ఆయన దాసుల మీద, దాసురాండ్ర మీద ఆత్మను దేవుడు కుమ్మరిస్తాడు. అనగా యేసుక్రీస్తు తనంతట తానే దాసునిగా మారాడు. నువ్వు మారాల. యేసయ్య మాదిరిగా ఉన్నాడు, యేసన్న గారు మాదిరిగా ఉన్నాడు. నువ్వు కూడా ఒక దాసునిగా
నువ్వు మారాలి. దేవుడు అలాగ మనందరినీ దాసునిగా మార్చునుగాక. ఇప్పుడు దాసుడు ఏం చేయాలా? ఒక వాక్యాన్ని చదువుదాం. ఆదికాండము 24వ అధ్యాయము, ఆదికాండము 24వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాం. నేను ఈ నీళ్ళ యొద్ద నిలుచుచున్నాను. ఇప్పుడు 24వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. అప్పుడు అబ్రహాము నాకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము. చాలమ్మా. ఇక్కడ దాసుని మీద, దాసురాండ్ర మీద దేవుని ఆత్మ ఉంటుంది. ఇక్కడ ఎవరు దాసులంటే అబ్రహాము దగ్గర ఒక దాసుడు ఉన్నాడు. ఈయన పేరు ఎలియాజరు. ఈ దాసుడు ఏం చేస్తున్నాడంటే 24వ అధ్యాయము 13వ వచనాన్ని చిత్తగించుము. నేను ఈ నీళ్ళ ఊట యొద్ద నిలుచుచున్నాను. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు దాసునిగా ఉండాలి. ఎలా ఉండాలి? నువ్వు ఉండాలి, దాసునిగా నువ్వు ఉండాలి. ఇప్పుడు ఈ దాసుడు ఎక్కడ నిలబడ్డాడంటే ఊట దగ్గర నిలబడ్డాడు. ఊట దగ్గర ఏముంటాయి చెప్పండి? నీళ్ళుంటాయి. ఈ ఊట దగ్గర నిలబడ్డాడు. దాసుడైన వాడు ఊట దగ్గర నిలబడాలి. నీళ్ళనగా దేవుని వాక్యం. నువ్వు దాసునిగా ఉన్నప్పుడు నీళ్ళ దగ్గర నిలబడాలి. వాక్యాన్ని, ఆ నీళ్ళని ఏం చేస్తాం మనము? అది నువ్వేం చేస్తావు? వాక్యాన్ని, ఆ నీళ్ళను తాగినట్లుగా వాక్యాన్ని మనలోకి తీసుకోవాలి. రా అంటే రావు నీళ్ళు. వాక్యము నాలో ఉండంటే ఉండదు. నువ్వు దాన్ని అనుభవించాలా. ఇప్పుడు దాసుడైన వాడు, దాసురాలైన వాళ్ళ మీద దేవుని ఆత్మ కుమరించబడాలంటే ఊట యొద్దర నిలబడాలి, వాక్యము దగ్గర నిలబడాలి, వాక్యం విని వాక్యానుసారంగా బ్రతకాలి. ఆ వాక్యము మనల్ని నడిపిస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు మనందరము దేవుని సన్నిధిలో ఎవరిమి? దాసులు. నేను దాసురాలను, నేను దాసుని అనే వాళ్ళ చేతులైతే గట్టిగా చెప్పండి హల్లెలూయా. అయితే ఈ వాక్యం మీకే, ఈ వాక్యం మనకే. నేను కూడా దేవునికి దాసున్నే. సరే బిడ్డలారా, ఇప్పుడు దాసుని మీద, దాసురాండ్ర మీద దేవుని ఆత్మను కుమ్మరిస్తాడు. ఇప్పుడు ఈ దాసుడు ఎక్కడ నిలబడాలంటే ఊట దగ్గర నిలబడాలి. ఊట అనగా దేవుని వాక్యం దగ్గర నిలబడాలి. దేవుని వాక్యం మనలో ప్రవహించాలి. దేవుని వాక్యము మనలోనే ఉండాలి. అట్టి కృపను దేవుడు మనందరికి దయచేయునుగాక. ఇప్పుడు ఊట దగ్గర నిలబడాల, వాక్యం దగ్గర నిలబడాల. శ్రమ సంభవించినా అయితే నువ్వు ప్రార్థన చేయాల. శ్రమ సంభవించినా వాక్యాన్ని నువ్వు ధ్యానించాలా. ఊట ఎద్దర నిలబడాలి, వాక్యానుసారంగా జీవించాలి. మనం జీవిస్తున్నామా? వాక్యానుసారంగా జీవిస్తున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తా, నువ్వు ఎలాగే ఉన్నావు అలాగే ఉండాలి. కానీ వాక్యం ఏం చెప్తుందంటే నువ్వు ఇక్కడ ఇలాగే ఉండాలి, దేవుని సన్నిధిలో లేకుండా బయటికి వెళ్ళినప్పుడు అలాగే ఉండాలా. నువ్వు దేవుని సన్నిధిలో ఎదగాల, వాక్యము నీలో ఉండాలా. దేవుని మందిరంలో ఉన్నప్పుడు స్తుతి హల్లెలూయా ఆమేన్ అనాలా. బయటికి పోయినప్పుడు కూడా నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు హ్యాపీగా స్తుతి హల్లెలూయా అని ఉండాలి. అప్పుడు నీ జీవితము ఆశీర్వాదకరంగా మార్చబడు. అంటే వాక్యము నీలో ఉండాలా. వాక్యం ఏం చెప్తుందంటే తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడును, తనను తాను దాసునుగా మార్చుకున్నవాడు ఆశీర్వదించబడును. తనను తాను ఎవరిని చేసుకోవాలి? నువ్వు
నిన్ను నువ్వే దాసునిగా మార్చుకోవాలా. దేవుడు తనకు తాను యేసుక్రీస్తుల వాడు దాసునిగా మార్చుకున్నాడు. తగ్గింపు హృదయం ఉండాలి, తగ్గింపు మాటలు ఉండాలి, తగ్గింపు ప్రవర్తన ఉండాలి. ఒక్క మాట అంటే బబ్లికం ఉంటుంది చూసారా, బబుల్గం సాగ వీకి 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 ఓయమ్మ ఒక్క మాటకే. పొద్దున ఒక్క మాట అంటే సాయంత్రం వరకు కూడా కొనిగే వాళ్ళు ఉంటారు. నిజంగా చాలామంది అట్లనే ఉంటారు. చాలా కుటుంబాల్లో ఇలాగే ఉంటాయి. ఒక్క మాట ఏదన్నా అన్నారనుకో దానికి గొడవ ప్రారంభించి సాయంత్రం అవుతుంది. మరి మధ్యలో రెచ్చగొడుతుంటారు భర్తను. ఏంటి 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 ఆయన ఏమని ఉన్నాడు, నీళ్ళుంటే బాగుండే, బాటిల్ ఏది అని ఆయన బాటిల్ నీళ్ళు కూడా అడిగేంత ధైర్యం లేక ఇంట్లో ఎత్తుకుంటూ నీళ్ళు ఆడున్నాయబ్బా, అది ఈయన అనుకుంటాడు, అది లోపలనే అనుకుంటాడు. కానీ ఆ మాట బయటకు వచ్చింటుంది, నీళ్ళు ఆడున్నావే ఆడున్నాయనింది. కానీ ఆడ ఏంటి 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 మనసులో అనుకున్నాడు. ఏంటి ఏంటి మళ్ళీ ఇంకా గొనుగుతున్నావు, బతకాలా లేదా ఇంట్లో. ఆయన నీళ్ళు అట్టుంటుంది పరిస్థితి. ఏం లేదులే పో నా కోపం తెప్పియాకో కొడతావు కొట్టు 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 మళ్ళీ కొడితే బాధపడతారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఓపిక కూడా నశించిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం మనలో ఉండాలి. ఇప్పుడు ఎంతసేపు వాక్యము అని ఇప్పుడు ప్రతిదాన్ని హింసించే రకంగా తీసుకుపోకూడదు. కుటుంబాలు ఎందుకు చిన్నగా గొడవలు ఒక మాటతో మనము చెప్పండి, ఒక మాటతో పోనీయాలా వదో ఇంకా చాలు అయిపోయా. ఇంటికి వెళ్ళిన తర్వాత తిండి గోలు ఉండకూడదంట ఇంట్లో. బాగున్నా బాగకపోయినా తినేయాలంట. ఎట్లున్నా బాగుందా బాగా తినాలంట, బాగలేదా చూసి బాగాలేదు కదా అని తినాలంట. అదే గోల 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 ఉండకూడదు. అక్కడ రూల్ అది. కుటుంబాల్లో ఏ గోల ఉండకూడదు, తిండి గోల ఉండకూడదు. ఉన్నది ఒకటే, యేసయ్య గురించి మాటలు యేసయ్యవే అనుకోవాలి. హల్లెలూయా. వాక్యానుసారంగా మనము జీవించాలి. తరువాత మనిషి ఉన్నప్పుడు ఒక మాట, మనిషి లేనప్పుడు ఒక మాట మనం మాట్లాడకూడదు. ఎలా ఉండాలంటే యథార్థంగా ఒక మనిషిని నువ్వు అలా అనాలనుకుంటే అనేయాల. అమ్మా అయ్యా ఇది బాగలేదయ్యా, ఇది బాగలేదు, మార్చుకున్నానా మార్చేసుకోవాలా. వాక్యం చెప్తుంది వాక్యానుసారంగా జీవించాలి. దాసుడైన వాడు ఊట దగ్గర నిలబడాలి. ఎందుకంటే ఆ వాక్యము నీతోనే ఉండాలి. దాసుడైతేనే, మీరు గుర్తుపెట్టుకోండి, నువ్వు దాసుడు అయితేనే నీ మీద ఆత్మ వస్తుంది. ఆత్మ నీలో ఉంటుంది. ఆత్మ దేవుడు నీలో క్రియేట్. ఆత్మ లేదు, నువ్వు దాసునివి కాదు అని అంటే నీలో ఆత్మ ఉండదు. దాసుడైన వాడు ఎక్కడ ఉండాలి? దేవుని ఊట దగ్గర ఉండాలి. ఊట దగ్గర ఉన్నవాడి దగ్గరే దేవుని ఆత్మ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఊట దగ్గర లేడనుకో, ఊట దగ్గర లేకపోతే, ఇప్పుడు హాగర్ ఉంది, వాడేమో నీళ్ళు అడుగుతున్నాడు, అయ్యా నీళ్ళు లేవు ఏం లేవు పరా రే అని పడేసింది. వాడికి ప్రాణం పోయేంత స్థితి వచ్చింది ఈమెకు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం లేవు, నీళ్లు లేవు, వాక్యము లేదు. అప్పుడు ఆ దేవుడు ఆ పిల్లవాని మొర విన్నాడంట. హాగరో ఏమైంది నీకు? పిల్లోడు ఏడుస్తున్నాడు, అయ్యా నీళ్లు లేవయ్యా. అదిగో మా పక్కనే నీళ్లు ఉన్న కనపల్ల ఈమెకు. ఎందుకంటే కళ్ళు మూసుకొని పోయినాయి. అప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు అప్పుడు తెరవబడ్డాయి కళ్ళు. అప్పుడు వెళ్ళి నీళ్ళు తాగిన. ఎక్కడో లేవు, పక్కనే ఉన్నాయి. అయితే తన మనోనేత్రాలు మూయబడ్డాయి.
పక్కనే దేవుని వాక్యం ఉన్న కొంతమందికి కనపడదు, కొంతమంది కనపడే పరిస్థితి లేదు. ఏడుస్తుంటారు, రోగాలు వచ్చి, బాధలు వచ్చి, కలబడుతుంటారు, కొట్లాడుతుంటారు, జుట్టు పీక్కుంటుంటారు. కానీ వాక్యము మనలో ఉంది. వాక్యం మనలోనే ఉంటే ఏ దుఃఖము ఉండదని వాళ్ళకు తెలియదు. అప్పుడు ఆ హాగరు తన కుమారుడు వెళ్ళి ఆ నీళ్లు తాగి సేదతీరారు, ప్రాణాన్ని నిలబెట్టుకున్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే నువ్వు దూరం పోకూడదు. ఏంటండి? అలాగే దేవుని వాక్యం, నీళ్ళనగా వాక్యము నువ్వు ఎక్కడికి పోయినా నీతో పాటే తీసుకోవాలా. చల్ల నీళ్ళు కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా. అబ్బా, నీళ్ళు తాగిన వెంటనే తృప్తిగా ఉంటా. నీవు ఊట దగ్గరే నిలబడాలి. ఏంటి అర్థమవుతుందా? నీవు ఏం చేయాలి? ఊట దగ్గర నిలబడాలి. నువ్వు పోతా ఉంటే ఊట రా అంటే వస్తుందా? చెప్పండి. వాక్యం రా రా, ఇంకా యేసయ్యకు పని పాటలేదు. నువ్వు ఆడికి పోతుంటే ఆడికి వస్తుంటాడు. ఇంకాను ఆదివారం మానుకొని, చర్చి మానుకొని నువ్వు పొలం పోతే పొలం వస్తాడా? యేసయ్య చర్చిలో ఉంటాడు. చెప్పు. అయ్యా నాతోనే రా, ఏం జరగకూడదు. అవులేమ్మా, ఆదివారం ఆరాధన జరుగుతుంటే నీతో పాటు మిరపండుకు వస్తాడు. లేదు, యేసయ్య దగ్గరికి మనం రావాలా, వాక్యం దగ్గరికి మనం రావాలి. ఇదిగో దాసుడైన వాడు ఊట దగ్గర నిలబడాలి. నువ్వు దాసుని కానీ ఈరోజు నువ్వు కోరుకున్నావు కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఊట దగ్గర నిలబడతావో నువ్వు ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక వాక్యంలోకి వద్దాం. 49వ అధ్యాయము, ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యేసేపు ఫలించెడు కొమ్మ, ఊట యొద్ద ఫలించెడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఏంటి? ఇప్పుడు యేసేపు ఊట యొద్ద నిలిచి, ఊట యొద్ద ఫలించే కొమ్మ. ఇందాక వాక్యం విన్నాం, ఊట దగ్గర నువ్వు నిలబడాలి. అందరూ ఒకసారి తలలు పైకెత్తుదాం. దాసుడివి అయిన నీవు ఎక్కడ నిలబడాలి? చెప్పండి గట్టిగా. ఊట దగ్గర నిలబడాలి. ఇప్పుడు చూద్దాం, ఊట యొద్ద ఫలించే కొమ్మ. యేసేపు ఫలించెడు కొమ్మ, ఊట యొద్ద ఫలించెడు కొమ్మ. ఇప్పుడు నువ్వు ఊట దగ్గర నిలబడ్డావు కదా, నువ్వు ఫలించడం ప్రారంభిస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు మొదటగా దాసుడిగా ఉండి ఆ తర్వాత ఊట దగ్గరికి వచ్చి ఊట దగ్గర నిలబడితే, ఊట దగ్గర నీ జీవితం ఎలా ఉంటుందంటే ఫలించడి కొమ్మగా మారుతావు. నీళ్ళుండే చోట చెట్టు వస్తూ ఉంటుంది, కొమ్మలు వస్తుంది. దాన్ని కట్ చేసినావు అనుకో మళ్ళీ వస్తుంది, మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ వస్తుంది. నీళ్ళు ఎప్పుడైతే ఆరిపోతే అంతవరకు వస్తూనే ఉంటుంది. కారణం ఏంటంటే అది ఫలించడి కొమ్మ. ఇప్పుడు ఆ చెట్టు ఎదుగుతున్నట్లుగా నువ్వు ఊట దగ్గర నువ్వు ఎదగాల, దేవునిలో ఎదగాలి, ఆత్మీయంగా ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, మంచి మాటలు పలికే వారిలాగా నువ్వు ఎదగాలి. ఎదిగే స్వభావము నీలో ఉండాలి. అన్ని విషయములలో ఎదిగినట్లుగా మనము ఎదిగే భాగ్యము దయచేయాలి. చెట్లు కొద్దిగా పెరిగిన తర్వాత దానికి పూత వస్తుంది. ఏమొస్తుంది? పూత వస్తుంది. అనగా అది దేనికి సాదృశ్యం అంటే నిరీక్షణ. ఏంటది? నిరీక్షణ. క్రైస్తవుడైన వారికి, దాసునిగా ఉన్న మనకి ఒక నిరీక్షణ ఉండాలి. ఏ రోజైనా యేసయ్య ఎలాగైతే వెళ్ళాడో అలాగే తిరిగి వస్తాడనే నిరీక్షణ నీలో ఉండాలి. చెట్టు చిగిర్చిన తర్వాత అది పరిమళ వాసనగా వస్తుంటుంది, వాసన వస్తుంటుంది పూలలో నుంచి. అనగా నీకు మంచి సాక్ష్యము బయలుదేరాలి.
నీ పిల్లలకి మంచి సాక్ష్యం ఉండాలి, నీ కుటుంబానికి మంచి సాక్ష్యం ఉండాలి, నీ వ్యక్తిగత జీవితానికి మంచి సాక్ష్యం ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే వాక్యము దగ్గర నువ్వు నిలబడినప్పుడు, నువ్వు దాసునిగా ఉన్నప్పుడు, నువ్వు ఏసేపు ఫలించడి కొమ్మగా ఉన్నట్టుగా నువ్వు ఫలించే కొమ్మగా దేవుడు మనల్ని మార్చునుగాక. ఆమేన్. ఫలించడు కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపిస్తాయంట. నీ ఆశీర్వాదం కూడా గోడ మీదకి ఎక్కి వ్యాపిస్తాయి. అక్కడే ఉండవు. పిల్లల ద్వారా ఆశీర్వాదం, నువ్వు వెళ్తున్న పని ద్వారా ఆశీర్వాదం, నువ్వు చేసుకుంటున్న ప్రార్థనల ద్వారా నీకు ఆశీర్వాదం అనుభవించాలి. ఎప్పుడు ఇవన్నీ జరుగుతాయంటే నువ్వు దాసునిగా ఉన్నప్పుడు. దాసుడు ఎలా ఉంటాడు మీకు తెలుసు. దాసుడనగా ఏ పనైనా చేస్తాడు. దాసుడనగా యజమానికి లోబడి ఉంటాడు. దాసుడనగా యజమాని చెప్పిన మాట చేస్తాడు, అతి చేయడు. నువ్వు చెప్పిన మాట ప్రకారం చేయాలి. అబ్బా నాకు అట్లా కుదరదే, అట్లా కాదే, అట్లా అవుదే అని నువ్వు వాక్యాన్ని ఏం చేయకూడదు, మార్చుకోకూడదు. బైబిల్లో ఉంటుంది నోవహు అట్లు చేసెను అని. అంటే దేవుడు ఏం చెప్పాడో అవన్నీ చేశాడని వాక్యం ఉంటుంది. ఒక ఆమె అది చదివి నోవహే అట్లు చేశాడు, ఈరోజు నువ్వు కూడా చేయాలని వాళ్ళ ఆయనతో అనిందంట. అట్లంటే దోశలు. నోవహు దోశలు వేశాడు, నువ్వు కూడా ఇప్పుడు దోశలే అని పట్టిందంట. నోవహే చేసినప్పుడు నీకేమయ్యా? బైబిల్ అట్లనే ఉంటుంది. నోవహు మనకెళ్ళి దోశలు అంటారు, అక్కడ అట్టు, బొబ్బట్టు, స్వీట్ అట్టు, తీయపట్టు, బెల్లమట్టు ఇవన్నీ అంటారు, అట్టు అంటారు. నోవహు దోశలు చేశాడు, నోవహు అట్లు చేశాడు, నువ్వు కూడా దోశలు చేయాలా? కొట్లాట పెట్టుకుందంట. లేదే సామె, అట్లా చేసినాడు, అదల్లా కుదరదు. నోవహే చేశాడు, నువ్వు చేయాలి. ఇప్పుడు వాక్యాన్ని బాగా మంచిగా నువ్వు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏసేపు ఫలించడి కొమ్మ ఊట దగ్గర నిలబడ్డాడు కాబట్టి, ఊట దగ్గర నిలబడితే ఆ చెట్టు ఏ విధంగా ఫలిస్తుందో నువ్వు ఊట దగ్గర నిలబడినప్పుడు అలాగే ఫలించుదువుగాక. ఆమెను ఆ చెట్టు ఏం చేస్తుంది? ఆ నీళ్లను, ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నా, ఎవరైతే దీన్ని పీల్చుకుంటారో వాళ్ళందరూ ఆశీర్వదించబడతారు. ఎవరైతే నువ్వు పీల్చుకుంటే, వాక్యాన్ని గ్రహిస్తే నీకు ఆశీర్వాదం. నువ్వు గ్రహించలేదనుకో నీకు ఆశీర్వాదం ఉండదు. దేవుని వాక్యం అదే చెప్తుంది. నువ్వు ఊట దగ్గరికి వస్తే ఫలించే కొమ్మగా ఉంటావు, ఊట దగ్గర లేకపోతే ఫలించే కొమ్మగా ఉండవు. ఎండిపోయే కొమ్మగా నువ్వు ఉంటావు, ఇరిగిపోయే కొమ్మగా ఉంటావు. నువ్వు ఫలించే కొమ్మగా ఉండాలనుకుంటున్నావా? ఎండిపోయే కొమ్మగా నువ్వు ఉండాలనుకుంటున్నావా? ఫలించే కొమ్మకు, పచ్చగా ఉన్న కొమ్మకు పూలు పోస్తాయి, కాయలు వస్తాయి, పండ్లు వస్తాయి, నీడ వస్తుంది, అన్నీ వస్తాయి. ఎండిన కొమ్మ ఒకటే ఒకదానికి పనికి వస్తుంది, ఇరిచి పొయ్యిలో పెట్టడానికి.